అందరికీ నమస్కారం అండి. మనకి ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ అప్లై చేసే వాళ్ళు చాలా మంది అప్లై చేస్తారు ఆల్రెడీ. మనకి లాస్ట్ డేట్ అనేది ఒకసారి చూద్దాం, లాస్ట్లో ఉంటుంది పీడిఎఫ్ లాస్ట్లో. సో ఇది పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఏపీ టెట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఏపీ టెట్ అని గూగుల్ సెర్చ్ చేయండి, మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో జస్ట్ కింద నోటిఫికేషన్ అని ఉంటుంది, స్క్రాల్ చేసి సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లారిటీగా చూసారనుకోండి, అప్లికేషన్ అనేది రిలీజ్ అయిన రోజు 5వ తారీఖు మనకి ఎండ్ అనేది వచ్చే నెల వరకు ఉంది. వచ్చే నెల 5వ తారీఖు దాకా ఉంది మనకి. సో మనీ కొంచెం టైట్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుని అప్లై చేసుకోండి. సో డిఫరెంట్ పేజెస్, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అక్కడ. కాకపోతే మీరు ఒకేసారి 2 అప్లికేషన్లు అప్లై చేయాలంటే సీటెట్లో లేదు. ఇప్పుడు సీటెట్ ఉందనుకోండి, 2 పేపర్లు అప్లై చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఒక పేపర్ అప్లై చేస్తే 1000, 2 పేపర్లు అప్లై చేస్తే 1200 ఉంటుంది అడ్వాన్స్. బట్ మనకి ఏపీ టెట్ నోటిఫికేషన్ ఒక పేపర్కి 1000, 2 పేపర్లు అప్లై చేస్తే 2000. దానికి ఇండివిజువల్గా అప్లై చేసుకోవాలి. ప్యాటర్న్ కూడా సేమ్ ఇవ్వలేదు, రైట్? సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సో నేను నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 5వ తారీఖు 8వ నెల. సో నోటిఫికేషన్ అనేది 5వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో ఉంటుంది అన్నమాట. ఎంత అంటే దగ్గర ఆగస్ట్ మంత్ ఉంటుంది, ఆగస్ట్. బట్ మనకి జూన్లో ఉన్నాం మనం ఆల్రెడీ 18th. సో ఇంక జూన్ నెల తీసేద్దాం. ఇంకేముంది మనకి జూలై అండ్ ఆగస్ట్. సో ఆగస్ట్ కూడా తీసేయచ్చు, ఓన్లీ జూలై మంత్ ఒకటే ఉంది మనకి. ఇట్ మీన్స్ 30 days ఉంది. ఈ 30 daysలో మనకు అయినంత చూసుకుందాం. సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. సో తెలుగు అప్రాక్సిమేట్లీ చాలా మందికి ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా ఓకే, అంటే ఇంగ్లీష్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం, తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మెయిన్ ప్లాన్ చేసింది ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ కంటెంట్ అనేది డే టు డే, అంటే ఆల్టర్నేట్ డేస్లో. సో ఒకరోజు మ్యాథ్స్ జరిగితే తర్వాత రోజు, సో ఫస్ట్ డే మ్యాథ్స్ చేసాం, సెకండ్ డే సైన్స్. సో ఇది ఒక 60 minutes, ఇది ఒక 60 minutes, అలా డైలీ ఒక 60 to 70 minutes అప్రాక్సిమేట్లీ, డిపెండ్స్ ఆన్ ద వీడియో లెంత్. సో వీడియో లెంత్ని బేస్ చేసుకుని మనం మ్యాక్సిమం ప్లాన్ చేసుకుందాం. సో మీరు జాగ్రత్తగా అప్రోచ్ అయితే ఈ 30 daysలో కంప్లీట్ కంటెంట్ ఇస్తాను నేను. సో కంప్లీట్ కంటెంట్, సో సిలబస్ ఏముంది, సో మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఏపీ టెట్తో పాటు ఆల్రెడీ మొన్న రీసెంట్గా అప్లికేషన్ అయిపోయిన సీటెట్ ఒకటి ఉంది. సో రెండింటికి అప్రాక్సిమేట్లీ దగ్గర సిలబసే ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం మనం అప్రాక్సిమేట్లీ పేపర్ 1కి అయితే ఫస్ట్ దగ్గర 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం, అండ్ పేపర్ 2కి అయితే 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. అప్రాక్సిమేట్లీ 3rd to 8th అంటారు, కానీ మనం అప్రాక్సిమేట్లీ 10th standard వరకు తీసుకెళ్ళిపోతాం కదా. సో మ్యాథ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మ్యాథ్స్, అండ్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ రెండింటితో పాటు ప్రతి వీడియోలోనూ మనం ఏం చేస్తామంటే ప్రతి వీడియోలోనూ పీవైక్యూస్, సో లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో ఏవైతే పీవైక్యూస్ వచ్చినాయో అవి, వాటి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం వచ్చే పీవైక్యూస్ ఏముంటాయి, సో అలాంటివి. సో పెడగాలజీ నేను చెప్పే లెసన్స్కి ఇది రిలేటెడ్ ఉంది, అది ఆల్టర్నేట్ డేస్ డే బై డే అని కంటెంట్తో పాటే పెడగాలజీ కూడా కవర్ అయిపోతుంది అన్నమాట, రైట్? సో కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అయితే రేపటి నుంచి ఒక 30 days మొత్తం కంప్లీట్ కంటెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనం మాక్ టెస్ట్లు, సో మాక్ టెస్ట్లు ఏవైతే ఆల్రెడీ రిలీజ్ చేస్తారు, మన ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. మాక్ టెస్ట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 15వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత అవి కూడా విత్ కీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో రేపటి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో సపోర్ట్ చేసి జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.